ఇలా గార్లిక్ పికిల్ ట్రై చేశారా? ఈ వెల్లుల్లి పచ్చడి టేస్ట్ వన్స్ ట్రై చేస్తే లైఫ్ లాంగ్ మర్చిపోరు. సీక్రెట్ రెసిపీతో గార్లిక్ పికిల్ ఎలా చేస్తారో చూపిస్తారండి. వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి ఎండలో ఆరబెట్టండి. కేజీ వెల్లుల్లి రెబ్బలకి మెంతులు 2 స్పూన్స్, ఆవాలు 50 గ్రామ్స్ వేయించుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే. వెల్లుల్లి తినడం వలన గుండెకి చాలా మంచిదండి. వేయించుకున్న మెంతులు ఆవాల్ని పొడి చేసుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టి వెల్లుల్లిని వేయించుకోండి. 300 ml గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో గార్లిక్ని ఒక 10 నిమిషాల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 250 గ్రామ్స్ చింతపండు గుజ్జుని వేయించుకోండి. అందులో 100 గ్రామ్స్ సాల్ట్ని యాడ్ చేయండి. మీకు తగినంత వేసుకోండి. నేను 100 గ్రామ్స్ వేసుకుంటున్నాను. గార్లిక్ పికిల్ వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా? రక్తపోటు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇప్పుడు తాలింపు వేయించుకుందాం రండి. పోపు వేయించుకొని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేయించుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి టేస్ట్ కోసం. ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేయించుకోండి. మాది సిరి శైలి పికిల్ బిజినెస్ అండి. వెజ్ అండ్ నాన్ వెజ్. కావాల్సిన వారు ఆర్డర్ చేసుకోవచ్చు. తాలింపు చల్లారాక వెల్లుల్లిని వేసుకోండి. అందులో మెంతులు, ఆవాలు పౌడర్ వేసుకోండి. కారం 200 గ్రామ్స్ వేసుకోండి. పసుపు ఒక 50 గ్రామ్స్ ఆర్ 2 or 3 స్పూన్స్ వేసుకోండి. అందులో చింతపండు గుజ్జు కూడా వేయండి. అందులోనే ఇందాక మనం సాల్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, మొత్తం కలుపుకోండి. ఈ పికిల్ని 3 days ఊరనివ్వండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక్క ముద్ద తింటే చాలా బాగుంటుందండి. ఈ పికిల్ మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి.